అంపశయ్యపై పడుంది. నిరుపేద మధ్యతరగతి ప్రజలకు ఆపద్బాంధవ స్కీమ్ గా ఉండాల్సిన ఆరోగ్యశ్రీ పథకం ఇప్పుడు పడకేసే ప్రమాదం ఏర్పడింది. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య పథకం ఆపేసే దుస్థితి వచ్చిందని అనుకోవాలి. అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి సర్కారు నెట్వర్క్ ఆసుపత్రులకు బకాయిలు విడుదల చేయాలన్న సోయ లేకుండా పోయింది. ఇప్పటికే ఇరు రాష్ట్రాల్లో నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తీవ్ర నిరాశ నిర్వేదంలోకి వెళ్లిపోయింది. ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ఆశా ఆరోగ్యశ్రీ సీఈఓకు లేఖ రాస్తూ ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో సేవలు నిలిపివేయటం మినహా తమకు వేరే గత్యంతరం లేదని ప్రకటించేశాయి. తెలంగాణలో అయితే 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైసా విదల్చలేదని లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులకు చెల్లించే ఆరోగ్యశ్రీ డబ్బులు కూడా వారికి చేరటం లేదని, దాంతో ప్రైవేటుకు రెఫర్ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సర్కారు దవాఖానాల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రామ్ చెబుతున్నదన్న అనుమానాలు కలుగుతున్నాయి. 2.5 ఏళ్లుగా ఆరోగ్యశ్రీ బకాయిలు ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తోంది. ఫలితంగా నిరుపేదలకు లభించే అనేక ఆరోగ్య సేవలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఆరోగ్యశ్రీ బకాయిలు రాకపోవడంతో ప్రభుత్వ దవాఖానాల్లో వైద్యులు, సిబ్బందికి పారితోషకాలు నిలిచిపోయాయి. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో రోగులను ప్రైవేట్కు రెఫర్ చేస్తున్నారు. నిరుపేదలకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానాల్లో వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం బావుందన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కార్ కూడా దాన్ని కొనసాగిస్తూ వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం నిర్లక్ష్యం చూపుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ దవాఖానాల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలుపై పూర్తిగా నీలినీడలు కమ్ముకునేలా చేసింది. హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ నుంచి జిల్లా దవాఖానాల వరకు ఆరోగ్యశ్రీ కింద రావాల్సిన కోట్లాది రూపాయల బకాయిల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 750 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రైవేటు దవాఖానాలకు భిన్నంగా ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రులకు చెల్లింపులు జరుగుతాయి. ఆరోగ్యశ్రీ కింద వచ్చే నిధుల్లో 60% దవాఖానా అకౌంట్ కు చేరుతాయి. మిగిలిన 40% ఆరోగ్యశ్రీ కింద సేవలందించిన లేదా చికిత్స చేసిన వైద్యులు, వైద్య సిబ్బందికి పారితోషికం కింద చెల్లిస్తారు. ప్రభుత్వ దవాఖానాల్లో అనుకున్న స్థాయిలో వేతనాలు లేకపోవడంతో వైద్యులు, వైద్య సిబ్బంది ఎక్కువ కాలం పనిచేయటం లేదని భావించిన గత ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ కింద పారితోషికం వర్తింపజేస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు వారికి ఆ డబ్బులు అందకపోవడంతో నిరాశలోకి మునిగిపోయారు. రేవంత్ ప్రభుత్వం కనిష్టంగా 2500 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయి పడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కూడా దారుణంగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం నెట్వర్క్ ఆసుపత్రులకు 3700 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వన్ టైం సెటిల్మెంట్ చెల్లిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం మాట తప్పింది. నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మె చేసినప్పుడు నెలకు 170 కోట్లు క్రమం తప్పకుండా ఇస్తామని చెప్పి తర్వాత మొహం చాటేసింది. ఇప్పటికిప్పుడు కనీసం 600 చెల్లించకపోతే సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు హెచ్చరిస్తున్నాయి. తమతో అత్యవసర సమావేశం నిర్వహించి కొత్త హామీలు ఇవ్వకపోతే సేవలు నిలిపివేస్తామని చెబుతున్నాయి. మరి ప్రభుత్వం స్పందిస్తుందా లేక పేదల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తుందా అన్నది చూడాలి.